ఏంటవి? రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఓటర్ల లిస్ట్ అంటండి. ఏంటి మరి ఏం చేద్దాం? అదే నేను ఆలోచిస్తున్నాను ఎవరికి వేయాలా ఓటని. ఎవరికి వేద్దాం అంటే నాకు అదే కన్ఫ్యూజన్గా ఉంది ఈసారి. నేను ఏ పార్టీకి ఓటు వేయాలనేది. ఎవర్రా ఏంటి ఆలోచించేస్తున్నారు ఇద్దరు కూర్చొని? ఏం లేదు అత్తయ్య గారు, ఓట్ల ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి ఓటు వేద్దామా అని ఆలోచిస్తున్నాం. మీ ఉద్దేశం ఎలా ఉంది? ఏం ఆలోచిస్తున్నారు? ప్రతి నెల టెన్షన్ లేకుండా మీకు పెన్షన్ వచ్చేస్తుంది, రేషన్ మన ఇంటి ముందుకే వచ్చేస్తుంది, సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయి. అందుకే ఇదే పార్టీకి మళ్ళీ ఓటు వేసేద్దామని సిద్ధం అవుతున్నామండి. పెద్దదానిగా నేను మాట చెప్తున్నాను వినండి. నా పెన్షన్ ఇంటికి కాకపోతే అకౌంట్లో పడుతుంది. రేషన్లో బియ్యం తప్ప సరుకులు ఇవ్వడం ఎప్పుడో మానేశారు. ఆ ఇచ్చే బియ్యం కూడా ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇంకా సంక్షేమ పథకాలు అంటారా, 1000 మందికి అనుకుంటే 10 మందికే వస్తున్నాయి. ఆ 10 మందికి కూడా ఏయో కారణాలు చెప్పి 2వ సంవత్సరానికి తీసేస్తున్నారు. చూడండి అమ్మా, ఇంటి పెద్దగా ఒక మాట చెప్తున్నాను. నా పెన్షన్ కోసం, సంక్షేమ పథకాల కోసం కాదు, నీ కొడుకు కోసం, నా మనవడి కోసం, ఊరి క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేయి. అమ్మా అంటే నీ ఉద్దేశం? బాబు రామా, ఇలారా. మన ఓటు ఎవరికి వేద్దాం? గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.